హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. చాలామంది ఈ యొక్క స్థాపత్య వేద ధర్మాన్ని నమ్ముతున్నారు. దానికి చాలా సంతోషం. ఈ రకంగా ఇల్లు కట్టుకోవాలి, చెందుకోవాలి అనే వాళ్ళకి మాలాంటి వాస్తు సిద్ధాంతుల్ని అప్రోచ్ అయినప్పుడు వారికి ఆ డిజైన్ అనేది, ప్లాన్ అనేది ఒక 2Dలో చేసి ఒక PDF రూపంలో పంపించడం అనేది జరుగుతుంది. ఫర్దర్గా దానికి సంబంధించి వారికి ఉన్నటువంటి సందేహాలు కానీ, డౌట్స్ని కానీ వారికి నివృత్తి చేసే అవకాశం చాలా తక్కువగా కలుగుతుందని చాలామంది పాఠకులు అభిప్రాయపడ్డారండి పర్సనల్గా కలిసినప్పుడు. మేము ఈ యొక్క వాస్తు ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసేటటువంటి పనిలో నెలకు కనీసం ఒక 15 రోజులు వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఉంటామండి. పర్సనల్గా ఇంట్లో కేవలం ఒక 15 రోజుల నుంచి 10 రోజులు మాత్రమే ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అందువల్ల బాగా ఇంట్రెస్ట్గా ఉండి ఒక పర్సనల్గా ఈ యొక్క ధర్మాన్ని నమ్మి మేము మీరు ఇచ్చింది తూచా తప్పకుండా పాటిస్తామంటే నా యొక్క అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోండి. నేను ఇంటిలో ఉన్నప్పుడు ఒక గెస్ట్ కింద మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. చక్కగా ఉదయం వచ్చి సాయంత్రానికల్లా మీ యొక్క ఆయాది కట్టినటువంటి ప్లాన్ని మీ సమక్షంలో నేను చక్కగా ఒక 2D ప్లాన్ డెరైవ్ చేసే పద్ధతి కానీ, మీరు అడిగే డౌట్స్ కానీ ఇవన్నీ పొందుపరిచి పూర్తిగా మనం కట్టుకునేటటువంటి ఇల్లు ఒక అవగాహన కలిగించే ప్రయత్నం అనేది చేస్తాను అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. ఒక ఇల్లు కట్టడం అనేది ఒక భగవత్ సంకల్పము. ఆ ఇంటి ద్వారా మీరు, మీ పిల్లలు, మీ తరతరాలు ఉద్ధరింపబడతారు కాబట్టి దానికి చాలా అత్యున్నతమైనటువంటి విలువ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మీరు మా ఇంటికి గెస్ట్గా వస్తున్నారు కాబట్టి మీకు కేవలం 50% ఫీజు మాత్రమే తీసుకొని ఈ యొక్క ప్లాన్ అనేది 2 డైమెన్షనల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. విడిగా ఎవరైనా మాకు ఆటోకాడ్ వర్షన్ కావాలి అనుకున్నప్పుడు దానికి విడిగా మీరు ఒక 5,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ నేను ఇచ్చినటువంటి కొలతలను మీరు తీసుకెళ్ళి మేము ఎగ్జిక్యూట్ చేసుకుంటాము అన్న పక్షంలో మీరు సంతోషంగా రావచ్చు. మాది విజయవాడ సిటీ దగ్గరలో ఉన్నటువంటి రాయనపాడు అనేటటువంటి గ్రామం అన్నమాట. సో ఇలాగ ఒక 4-5 రోజుల ముందు మా యొక్క షెడ్యూల్ని మీరు కనుక్కొని ఆ ప్రకారము మీరు వ్యక్తిగతంగా వచ్చినప్పుడు అది అన్ని రకాలుగా మీరు కట్టేటటువంటి ఇంటికి ఒక మంచి శోభని ఇస్తుందని ఆశిస్తూ శ్రీనికుమార్ అన్ని రకాలుగా ఈ యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, శ్రీనికుమార్ యొక్క శిష్యులు కూడా ఈ యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక సంసిద్ధంగా ఉన్నారు అని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.